సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం. కూర్చోవాలి. దీనిని సమాధి ధ్యానం అంటారు. అంటే ఇక్కడ శివుడు దశావతారం ఉంది కాబట్టి, ఇక్కడ మన కేంద్రం కాబట్టి, దీనిలో త్రివేణి సంగమం మృతుడి ఇక్కడనే ఉంది కాబట్టి ఇక్కడ దృష్టిని నిలపమంటున్నారు. కొందరు భూమధ్యంన నిలుపుతారు, మరికొందరు హృదయ స్థానం, కొందరు సహస్రారం నందు వారి వారి అనుకూలతను బట్టి ఆయా స్థానంలో నిర్ణయించుకోవచ్చు. బాగానేమో ఇక్కడ దుఃఖి వద్ద చెప్పింది, ఇంకొందరేమో హృదయంలో పెట్టుకుంటారు, ఇంకొందరు నాస్కారం, ఇంకొందరు సహస్రారం. అంటే మంచి ఒక రకంగా పద్ధతిలో అలా నిలుపుకొని ధ్యానంలో కూర్చుంటారు అంటున్నారు. కొందరు కళ్ళు సగం మూసి సగం తెరిచి కూర్చుంటారు. కొందరు శివుని ముద్రలాగానే ఇట్లా పెట్టుకొని అట్లా కూడా కూర్చుంటారు. ధ్యాన సమయంలో దృశ్యం వలన విక్షేపం కలగకుండా చేయటం కాబోలు భగవానుడు మహాత్ముల ఫోటోలను చుట్టూ ఉంచుకొని దాని మీద దృష్టి కేంద్రీకరించమంటున్నాడు. అలాగే నీకు ధ్యాస స్థిరం కాకుంటే మనసు, ఒకవేళ మహాత్ముల ఫోటోలో దాని దృష్టి నిలిపి కూర్చో. ఈ ప్రకారంగా ధ్యాన కాలంలో దృష్టిని బాహ్యం నుండి అంతర్ముఖం చేసి ఒక చోట ఏకాగ్రంగా నిలిపినచో పరమాత్మనే పరమగతి అని నమ్మి వారినే ధ్యానించవలను. నాయందే చిత్తం ఉంచి నన్నే ధ్యానించవలని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నాడు. నాయందే ధ్యాస ఉంచు, నాయందే దృష్టి నిలుపు, అప్పుడే నేను నీకు ముక్తుని చేస్తా అంటున్నాను. అందరి లోపల ఉన్నది ఆత్మయే కనుక ఆత్మనే ధ్యానించాలని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. మీ ఆత్మనే మీరు ధ్యానించండి. సముద్రం ఏ ప్రకారంగా శాంతంగా గంభీరంగా ఉండునో అలాగే సాధకుని అంతఃకరణం కూడా ఉండాలట. సముద్రం ఎట్లా గంభీరంగా ఉంటుంది, ఎన్ని అలల్లో వచ్చి పోయినా కూడా మళ్ళీ నిశ్చలంగా గంభీరంగా ఉంటుంది. ఎన్ని అలలన్నా రాని ఎన్ని అన్నా దాటిపోయి మళ్ళీ అది గంభీరంగా ఉంటుందో అలాగే మన మనస్సు కూడా అంత గంభీరంగా ఉండాలన్నమాట. టెన్షన్ పడద్దు. ఏవి అస్తైపోతే దర్శనాలు అయితే కావు, కానీ నీ మనసును మాత్రం గంభీరంగా ప్రశాంతంగా ఉంచుకుంటున్నాడు. ఇక్కడ మళ్ళీ శాంతాత్మ అని చెప్పగా ప్రశాంతాత్మ అని చెప్తున్నాడు. శాంతి కాదు, ప్రశాంతంగా ఉండడం నేర్చుకోముందు అని చెప్పడం వల్ల అత్యంత ప్రతి వైరాగ్యముల ద్వారా ఆత్మ చింతన ద్వారా చిత్తము ధ్యానమందు స్థిరం కాగలదు. అందుకే ధ్యానశీలుడు బ్రహ్మచర్యమును చక్కగా కాపాడుకోవాలంటున్నాడు. మళ్ళీ బ్రహ్మచర్యం అంటే ఇప్పుడు వ్రతాలు పూజలు అని కొన్ని రోజులు ఉంటాయి. పుణ్యతిథులలో బ్రహ్మచర్య వ్రతాన్ని సాధకుడు శారీరకంగా మానసికంగా పాటించినట్లయితే అపరిమితమైన శక్తి వస్తుందట. దాన్ని బ్రహ్మచర్యం అనే పదమునకు బ్రహ్మం నందు చరించుట అంటే ఆ దేవుని దగ్గర లేకుండా దేవుని నామస్మరణ చేయమని మన పుణ్యతిథులు పర్వదినాలని పెట్టింది. ఇక్కడ బ్రహ్మచర్యం కేవలం శరీరంకే పరిమితం చేయక మనోవాక్కులను కూడా విస్తరించాలంటున్నాడు. మన మాటల ద్వారా ఆ వ్రతాన్ని పాటించాలి. ఇప్పుడు దీక్ష పట్టినప్పుడు అవి ఇయ్యరు, సినిమాలు చూడరు, అవునా, సీరియల్ చూడరు. ఒక దీక్ష పట్టినప్పుడు ఎందుకు, ఒక దైవ దీక్ష పట్టినప్పుడు అవి ఇట్లా జోలికి పోరు. ఇప్పుడు అలాగే చెప్తున్నాడు, ధ్యాన సాధకుడికి వీటి వెంబడ వీటి విషయాలు తీయకూడదు. చిత్తుడై నిర్భయుడై మనస్సును ఏకాగ్రమునర్చుటయే ధ్యానం. ఆత్మయందే చిత్తము లగ్నమునర్చి ఆత్మపరాయణుడై ఆత్మనే ధ్యానించుచు కేవలం ఆత్మరూపుడై ఆత్మానందం పొందాలి ధ్యానంలో. అలా ధ్యానం చేయగా సాధకునకు ఎట్టి ఫలితాలు వస్తాయో చూద్దాం. అతనికి పరమశాంతి లభించును. సాక్షాత్ భగవంతుని యందు నివాసం ఉండు
భావస్వరూపం ఏది దృశ్య రూపమందు శాంతి కాదది. నిగ్రహము, సతతాభ్యాసము, నిరంతరాభ్యాసము, శరణ్యమని వైరాగ్య విచారణ ద్వారా ఇంద్రియములను చిత్తంను కోణీయక ధ్యాన రూప సాధన సంపత్తిని సమకూర్చుకోవాలని అంటున్నాడు ఇక్కడ. అలాగే ధ్యాన యోగము అధికంగా భుజించువానికి, అసలే భుజింపని వానికి, అధికంగా నిద్రించువానికి, అసలే నిద్ర లేని వానికి ధ్యానం కలగదు అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ చెప్తున్నాడు, ఎక్కువగా భుజించరాదు, అసలే తినకుండా ఉండరాదు, మళ్ళీ ఎక్కువగా నిద్రించరాదు, మళ్ళీ అసలే నిద్రపోకుండా ఉండరాదు. ధ్యానాభ్యాసాన్ని పాటించాలట, లేకపోతే చిత్తము ఇదైపోతుంది. ధ్యాన యోగములకు సహాయభూతములు అప్పుడు ఆహార విహారములను గురించి ఇంకా ఇంకా ఇలా చెప్తున్నారు చూడండి. అధికాహారం భుజించు వారికి ధ్యానం కుదరదు, మితాహారం సేవించే వారికి మాత్రమే ధ్యానం చక్కగా పడుతుంది. ఆహారం అన్నది పరమాత్మ సాధనలందు గొప్ప విషయం కాదని కొందరు అంటారు, కానీ భగవానుడు దీనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడంట. ఒకటి, జీవితం అంతయు ఆహారం నియమాలు పాటించాలి. రెండవది, నిద్రను ఇరువురు దొంగలు అపహరించడం, అంటే నిద్ర లేకున్నా కష్టమే, నిద్ర బాగా పోయినా కూడా ధ్యానము పట్టదు, అది కూడా ఉంది. దాదాపు ధ్యానం చేయని వాళ్ళకు కాలమంతా ఆ రెండింటితోటే గడిచిపోతున్నదట. అంటే అమూల్యమైన ఈ సమయాన్ని మానవుడు జీవితంలో బంధ విముక్తికై ప్రయత్నించవలసిన ఈ ఉత్తమ జీవితంలో ఆహార నిద్రాదులచే వ్యర్థం చేయటం సరికాదు అంటున్నాడు ఇక్కడ మళ్ళీ. అయితే ఎంతవరకు జీవిత నిర్వహణకు పరమాత్మ చింతనకు అవి అవసరమో అంత మాత్రం ఉండినా చాలును, అంతకు అధికంగా తక్కువగా ఉండినా భగవత్ చింతన ధ్యానము జరగదు. అందుకని ఇక్కడ చెప్తున్నాడు, అధిక భోజనం చే శరీరం బరువెక్కి మత్తెక్కుట్ల వల్ల ధ్యానం అందుకు కూర్చోకుండా అయిపోతుంది. ఎక్కువ భోజనం చేస్తే ఏమవుతుంది, మత్తు ఆవరిస్తుంది, మత్తు ఆవరించి నిద్ర వస్తుంది. ఆ నిద్ర ఇచ్చినప్పుడు ధ్యానంలో కూర్చోవడం రాదు. అందుకనే అధిక ఆహారం భుజించకండి అంటున్నాడు ఇక్కడ, నియమాలు పాటించాలి. అలాగే శరీరం, శిరస్సు, కంఠము తిన్నగా ఉండుట అసలే సాధ్యపడదు. ఇటు అగ్గుతుంది, ఇటు అగ్గుతుంది, నిద్ర వస్తుంది. బలవంతంగా కూర్చున్నా కూడా నిద్ర వస్తుంది. ఎక్కువ ఆహారం తింటే ఏమవుతుంది, కూర్చోవడం అనేది శరీరాలు. అందుకని నిద్ర ఆవరించు. ఒకవేళ నిద్ర రాకుండాను కడుపు బరువుగా ఉండటచ్చే దేహపాన కలుగుతూనే ఉండును. ఏమైనా శరీరానికి మత్తెక్కించి అది మనల్ని ధ్యానంలో కూర్చోకుండా చేస్తుంది. కాబట్టి అధిక భోజనము చేయకూడదు అంటున్నాడు. ధ్యానమందు దేహంను దాటి, ఇంద్రియములను దాటి, మనస్సును దాటి ఆవలనున్న ఆత్మ యందు ఆత్మ ఆనందం పొందడమే ధ్యానం. అందుకే అధిక భోజనం గురించి వారు శరీరం దగ్గరనే నిలిచిపోతారట, ధ్యానంలో ఆత్మ యందు ఉండరు అంటున్నాడు ఇక్కడ మళ్ళీ. అలాగే ఎటువంటి ఆహారం భుజింపని వారు కూడా ధ్యానం సరిగ్గా చూడరు. మొత్తం రోజంతా కడుపు ఉపవాసం అంటే ధ్యానంలో కూర్చుంటాడా, వాడి చిత్తమంతా కడుపు మీదనే. ఆకలి అవుతుంది అనుకుంటేనే ఏటాడు. అలా ఉండకూడదు, అంటే మొత్తం ఉపవాసము ఉండకూడదు. అంటే మధ్యాహ్నం అన్న ఒక్క పూట అయినా తినాలి అంటున్నాడు ఇక్కడ. అందుచే మితాహారం సేవించాలి. ఏమి ఆహారం భుజింపని వారికి ధ్యానం కుదరదు. అలాగే ఆహారం వల్లే శరీరము, మనస్సు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఆహారం లేనిచో శరీరము క్షీణించిపోవు. అందుచే శరీరంలో కూర్చుండటకు, మనస్సును ధ్యానించడం కానీ శక్తి ఉండదు. తినకుంటే కూడా, తింటేనేమో పడేస్తుంది, శరీరాన్ని బరువెక్కిస్తుంది, తినకుంటేనేమో శరీరాన్ని క్షీణింపజేస్తుంది. అందుకనే మితాహారం భుజించండి అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ధ్యానయోగి ఉపవాసాదులు ఎప్పుడు చేయరాదు అంటున్నాడు. తరచూ ఉపవాసం ఉండమంటారు చూడండి. ఈ రోజు ఉపవాసం ఉన్నా, ఆ రోజు ఉపవాసం ఉన్నా అట్లా చేయకండి.
మీ శరీరాన్ని అనారోగ్యం పాలు చేసుకోకుండా అంటున్నాడు. ఇక్కడ ఎప్పుడైనా ఆరోగ్యం కొరకు వారానికి ఒకసారి లేక 15 రోజులకు ఒకసారి మాత్రం ఉపవాసం ఉండండి అంటున్నాడు. ఇప్పుడు ఏకాదశి ఈ రోజులు వస్తాయి చూడు, అప్పుడు పండగలప్పుడు ఉపవాసం. ఈ విధంగా ఆహారం లేకుండా రెండింటిని విసర్జించి మితాహార ధ్యాన యోగాన్ని ఆచరించాలి. అప్పుడే ధ్యాన సాధన సఫలీకృతం అవుతారంటున్నారు.